నమస్కారం, ఏడియన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎంపీడీఓ వైఖరిపై పార్వోలు ఎంపీటీసీ పుల్లూరు శ్రీదేవి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు ఫిర్యాదు చేశారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం మధ్యాహ్నం జరిగిన సర్వసభ సమావేశంలో పార్వోలు సెగ్మెంట్ ఎంపీటీసీ శ్రీదేవికి జరిగిన అవమానంపై ఆమె కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపారు. సర్వసభ సమావేశం హాల్లో తనకు కేటాయించిన సీట్లో కూర్చొని ఉండగా ఎంపీడీఓ కోటేశ్వరరావు పోలీసుల ద్వారా బయటకు పంపించి వేశారు అని ఆమె ఫిర్యాదు చేశారు. మండల సభలో అధికారుల ముందు మహిళా ప్రజాప్రతినిధి శ్రీదేవిని అవమానపరిచిన మండల అభివృద్ధి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు ఫిర్యాదు చేశారు. బుధవారం నాడు ఉమ్మడి నెల్లూరు జిల్లా సిఓకు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. తనకు న్యాయం జరగని పక్షంలో న్యాయం జరిగే వరకు చట్టపరంగా ముందుకెళ్తామని శ్రీదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో పాలింకోట సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, సోమసానిగుంట మాజీ సర్పంచ్ సూరేపల్లి తిరుమల, నాయకులు సదానందరెడ్డి తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. 29 జరిగిన సభలో నుంచి ఎంపీడీఓ గారు నన్ను అవమానించి పంపించిన దానికి నాకు ఇక్కడ ఎంపీడీ మొత్తం న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడికి 1వ తేదీ వెళ్ళి ఫిర్యాదు చేసుకొని వచ్చాము. నేను చేస్తానమ్మా అని చెప్పాడు. అక్కడి నుంచి కూడా చట్టం రాకపోతే నేను సీఓ కాడికి రేపు వెళ్తాను. తర్వాత నేను చట్టాన్ని కూడా అనుమతిస్తాను. నాకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరిగేదాకా నేను పోరాడుతూనే ఉంటాను. నాకు జరగాలనేసి ఆలోచిస్తున్నాను.